ఈ రెండు పార్టీలు కూడా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్, గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజల రక్త మాంసాల్ని బొక్కలోని మూలుగును కూడా మింగినటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సర్కార్ ఇది అప్పుల సర్కార్, ఇది తప్పుల సర్కార్. ఇది పథకం చేయాలంటే అప్పు, పని చేయాలంటే తప్పు. గతంలో కూడా అప్పుల సర్కార్, తప్పుల సర్కార్, ఇద్దరు దొంగలు మాట అనుకుంటే వివరాలన్నీ బయటపడ్డట్లుగా ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకుంటా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏంది, అక్రమం ఏంది, చేసిన అప్పులేంది అనేది స్పష్టంగా బయటపడతా ఉంది. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంటే ఈ 2.5 సంవత్సరాలలోనే కాంగ్రెస్ పార్టీ సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అంటే అర్థమైంది, ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణను అప్పుల కూపంలోకి తీసుకుపోయినాయనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మొత్తంగా చర్చించిందంతా కూడా అప్పులు ఎట్లా తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహకారం తీసుకొని అప్పులు చేయాలా, లేకపోతే ఇతర బ్యాంకుల నుంచి ఏ రకంగా అప్పులు తీసుకోవాలి, ఈ అప్పులను ఏ రకంగా వాడుకోవాలి, అప్పులు తీసుకోవడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలనే దానిపైనే మొత్తంగా దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వము నిన్నటి కేబినెట్ సమావేశంలో. పొంకనాల పోతిరెడ్డికి 3 ఎడ్లు 36 దొడ్లు అని చెప్పి మన దగ్గర చెప్తా ఉంటారు మామూలుగా. అలా తిరిగి మాట్లాడేటోడికి వాడికి ఏం లేని దాన్ని గొప్పలు చెప్పుకునేటోడిని ఈ అంశంతో, ఈ శాస్త్రంతో మనం మాట్లాడుతూ ఉంటాం. అది అచ్చమైనటువంటి పరిస్థితి అలా తెలంగాణలో కనబడతా ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనబడతా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్రానికి వచ్చింది, అనేక రకాల కార్యక్రమాలపైన రివ్యూ చేసింది. అందులో గురుకులాలకు సంబంధించి కూడా ఒక రివ్యూ జరిగింది. సుమారు 40 మందికి పైగా విద్యార్థులు ఆహారం విషపూరితం కావడం వల్ల చనిపోయినట్టుగా రిపోర్ట్లో తేలింది. వీళ్ళు చెప్తారు చాలా శుద్ధమైనటువంటి ఆహారాన్ని పెడతా ఉన్నాం, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా పెడతాము, లంచ్ పెడతాము, ఇవన్నీ ఉంటారు కదా, మీరు శుభ్రమైనటువంటి ఆహారాన్ని పెడుతుందా లేదా అనేది తేలాలా. గురుకులాలలో విద్యార్థులకు అన్నం పెట్టే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఈ గురుకులాలలోనే పాము కాటుకు ఇతర ప్రమాదాల వల్ల 100 మందికి పైగా విద్యార్థులు చనిపోయినట్టుగా ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసి. అంటే నీకు విద్యాలయాలను నడపడానికి రాదు, వైద్యాలయాలు నడపడానికి రాదు, ప్రభుత్వం నడపడానికి రాదు, ప్రగల్భాలు మాత్రం గొప్పలు మాత్రం బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిన్న డ్రామా చూసినాం మనం. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కాగితాలు పట్టుకొని కూర్చున్నారు, మీరు అప్పులు చేసిందంటే మీరు అప్పులు చేసిందని చెప్పి. అరే మీరు ఇద్దరు అప్పులు చేసిండ్రా నాయన అని మేము చెప్తా ఉన్నాం. రాష్ట్రాన్ని దివాలా తీయించింది బీఆర్ఎస్ పార్టీ అయితే అదే తొవ్వలో నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా అప్పుల పార్టీలు, తప్పుల పార్టీలు. ఈ ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రజానీకానికి చేసింది ఏమీ లేదనేది స్పష్టంగా మేము అర్థం చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖ రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారి ఆధీనంలో ఉన్నటువంటి విద్యాశాఖలో గురుకులాలలో విద్యార్థులు చచ్చిపోతా ఉన్నారు, ఫుడ్ పాయిజన్ అవుతుంది, పాము కాటులు చచ్చిపోతున్నారు. ఇక మరోవైపు ఆయన ఆధ్వర్యంలో ఉండబడేటువంటి హోంశాఖను చూస్తే రాష్ట్రం మొత్తం అగ్నిముడిలాగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, చిన్నపిల్లల పైన కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, దారి దోపిడీలు, దొంగతనాలు గతంలో కంటే రెట్టింపు స్థాయిలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వాటిని పట్టించుకునేవారు లేరు. పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి ఎన్నిసార్లు పోవాలి, ఇక్కడి నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పచెప్పాలి, వాటిని ఎట్లా సమకూర్చుకోవాలనేటువంటి ఆగంలోనే రేవంత్ రెడ్డి గారు మునిగిపోతా ఉన్నారు తప్ప రాష్ట్ర పాలనను చక్కగా గాడిలో పెట్టేటువంటి పరిస్థితుల్లో ఆయన పాలన లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.